ఒక్కసారి నా వీడియోలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటది. నేను దాదాపుగా 5, 6 నెలల క్రితమే ప్రస్తావించా. బెల్ట్ షాపులకి, మెయిన్ షాపులకి మధ్యన ఏదో తేడా జరుగుతోంది. బెల్ట్ షాపుల దగ్గర చెక్ చేసుకోండి. అట్లాగే మెయిన్ షాపుల దగ్గర చెక్ చేసుకోండి. వేటిటికదే అన్నటువంటి కోణంలో నడిపేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇక్కడ డబ్బులు, అక్కడ డబ్బులు. దాంతో పాటుగా ఇప్పుడు డూప్లికేట్‌లొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు చూసుకోండి అన్నటువంటిది. ఎందుకంటే గతంలో చూసిన అనుభవాల రీత్యా నేను చెప్పినటువంటిది గతంలో ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ సేమ్. అయితే ఈ దఫా ఇందులో వింతల్లా ఏంటంటే, ఏకంగా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే కావాల్సినటువంటి టికెట్టు తీసుకుని మరి వ్యవహరించినటువంటి జయచంద్రారెడ్డి, ఇప్పుడు నాయుడు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటుగా వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అంటే ఇద్దరూ కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో మద్యం తయారు చేయడంలో ఉన్న అనుభవంతో ఇక్కడ ఏకంగా పెట్టుకొచ్చేశారు. మద్యం ప్లాంట్లు ఇప్పుడు ఎన్ని నకిలీ ఉన్నాయో తేలాలి, ఎన్ని చోట్ల పెట్టారో తెలియాలి. వాస్తవంగా అయితే గనక జగన్ హయాంలో నేను ఇంతకుముందే చాలాసార్లు ప్రస్తావించాను. 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు దిగిపోయే నాటికి ఆదాయం వస్తుంటే జగన్ ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి, అలాగే ఏదైతే దాన్ని ఏమంటారు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు తీసేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెడితే కూడా 25,000 కోట్లు వచ్చింది. అంటే 8,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. అది తను దిగిపోయే నాటికి ఏడాదికి 500, 1000, 1500 10% హైక్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది 25,000 crores చేరుకుంది. ఇది ఓవరాల్గా జరిగినటువంటి ప్రక్రియ. అలాంటిది ఇప్పుడు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెట్టి, పర్మిట్ రూములు విచ్చలవిడిగా పెట్టి, తాగో 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 అని మీడియా అలాగే సినిమాలు కలిపి రెచ్చగొడుతుంటే 80% మంది తాగుబోతులుగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి ముఖ చిత్రం కనబడతా ఉంటే, ఇట్లాంటి సందర్భంలో ఆదాయం తగ్గడం ఏంటి? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 25,000 కోట్లు వస్తే ఇప్పుడు ఎంత రావాలా? కనీసం 40,000 కోట్లు రావాలి. కానీ 27,000, 28,000 కోట్లు రావడం ఏంటి? 2-3 వేల కోట్లు రావడం ఏంటి? 3% పెరగడం ఏంటి అన్నటువంటిదే ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నది మనం. ఇప్పుడు అసలు లెక్క తేలింది. బెల్ట్ షాపులకి మద్యం ఈ నకిలీలు వస్తున్నాయి. అట్లాగే ఇంకా క్రాస్ చెక్ చేసుకోండి. నన్ను అడిగితే ఏదన్నా ఆ లిక్కర్కి సంబంధించిన డిటెక్షన్కి మామూలుగా మన దగ్గర తాగామా లేదా అని తెలిసేటటువంటి మిషన్స్ తరహాలో ఏయన్నా బాటిళ్ళని కనిపెట్టేది ఉంటే కనుక ప్రతి టోల్ గేట్ దగ్గర పెడితే దాన్ని ఏమంటారు కంటైనర్లలో వచ్చే మద్యం పట్టుబడుతుంది. గోవా నుంచి వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇదొక ఆస్పెక్ట్, నకిలీ కల్తీ మద్యం తయారు చేయటం. ఇవి కాకుండా నాన్ పెయిడ్ లిక్కర్ గోవా నుంచి వస్తున్నాయి. అదే సందర్భంలో మన యానాం నుంచి వస్తున్నాయి. అంటే పన్ను కట్టనటువంటి మద్యాలు. అట్లాగే ఇప్పుడున్న డిస్టిలరీ కంపెనీల నుంచి కూడా వీళ్ళు పన్ను కట్టని మద్యాలు తయారు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ దిశగా క్రాస్ చెక్ చేసుకుంటే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. కనీసం 10-15 వేల కోట్లు మింగేస్తున్నారు.